వైఎస్ఆర్సీపీ పార్టీకి ఒక్కొక్క దెబ్బ చాలా బలంగా తగులుతుంది. జగన్మోహన్ రెడ్డి గారు ఏమో ఏదో కాస్తో కూస్తో జనాల్ని, ముఖ్యంగా జగన్మోహన్ రెడ్డి గారి వైఎస్ఆర్సీపీ అనుచరుల్ని కొంచెం ఏమార్చే ప్రయత్నాలు అయితే చేస్తున్నారు. 2.0 అను మిమ్మల్ని ఎవరు ఏమి చేయలేరు, నేనున్నాను అని చెప్పే ప్రయత్నం, వాళ్ళని కాపాడుకునే ప్రయత్నం చేస్తుంటే, ఇంకొక పక్క మిగతా నాయకులు ఉన్నటువంటి ఆ 11 మంది ఎమ్మెల్యేల్లో చాలా మంది మిగతా పార్టీలతో టచ్లో ఉన్నారని చెప్తున్నారు. ఉన్నటువంటి ఎంపీలు కూడా, రాజ్యసభ మెంబర్స్ కూడా రాజీనామా చేసి రాజకీయ సన్యాసం కూడా తీసుకున్నటువంటి పరిస్థితులు కూడా చూసాం. ఇకపోతే దీంట్లోనే వీళ్ళ బాటలోనే మిథున్ రెడ్డి జగన్మోహన్ రెడ్డి గారికి అత్యంత సన్నిహితుడు, రిలేషన్ ఉన్నటువంటి మిథున్ రెడ్డి, అవినాష్ రెడ్డి కూడా గోడ దూకే పనిలో ఉన్నారట. వైవి సుబ్బారెడ్డి కూడా రాజీనామా చేయాలనే ఆలోచనలో ఉన్నారట. ఇదే నిర్ణయాన్ని జగన్మోహన్ రెడ్డి గారి దగ్గర కూడా ఆయన వెల్లబుచ్చినట్టుగా తెలుస్తుంది. అవన్నీ జరుగుతాయని గ్రహించే జగన్మోహన్ రెడ్డి గారు నిన్న తాడేపల్లి ప్యాలెస్ కు వచ్చి, ప్రజలు ఇవన్నీ మళ్ళీ జరుగుతాయి, కంగారు పడకండి, నేను ఉన్నాను అని చెప్పి కవర్ చేయడం కోసం, మళ్ళీ సోషల్ మీడియాలో ఇవన్నీ పక్కదారి పట్టించడం కోసం చేసే ప్లాన్లను కూడా తెలుస్తుంది. మరి వైవి సుబ్బారెడ్డి అటు జగన్మోహన్ రెడ్డి గారికి మధ్య ఉన్నటువంటి సంబంధాలు ఏంటో మనందరికీ తెలుసు. అవినాష్ రెడ్డికి కావచ్చు, మిథున్ రెడ్డికి కావచ్చు. అవినాష్ రెడ్డి ఇప్పటికే కొన్ని కేసుల్లో నిందితుడిగా ఉన్నాడు, మిథున్ రెడ్డి కావచ్చు, ఇవన్నీ కావచ్చు. మరి వీళ్ళందరూ కూడా ఇవన్నీ తప్పించుకోవాలి అంటే జగన్మోహన్ రెడ్డి గారి వెనక ఆయన చేసేటువంటి ఇలాంటి రాజకీయాల్లో ఉంటే మనం బ్రతికి బట్టకట్టే పరిస్థితి లేదు. ఒక పక్క ఎన్డీఏ కూటమి వేటాడుతుంది. లోకేష్ అనే వ్యక్తి చాలా బలంగా రెడ్ బుక్ ని ముందుకు తీసుకువస్తున్నారు. మన మీద ఉన్నటువంటి కేసులని అటు వివేకానంద రెడ్డి గారి హత్య కేసుతో పాటు మిగతా కేసుల్లో, చాలా కేసుల్లో బలంగా సాక్ష్యాలు సేకరించే పనిలో పడ్డారు. మన బతికి ఉండాలి, మనం జైలుకి వెళ్ళకుండా ఉండాలి అంటే ఆ బీజేపీకో ఇంకో పార్టీకో పోయి కొంచెం మనం ఉండగలిగితే బాగుంటదేమో అనే ఉద్దేశంలో ఉన్నారట. మరి బీజేపీ తీసుకుంటుందా? కూటమిలోనే టీడీపీ, జనసేన ఇవన్నీ ఉన్నాయి కాబట్టి మరి బీజేపీ తీసుకుంటుందా లేదా అనేది తెలియదు. కానీ రాజకీయ భవిష్యత్తు కోసం ఒక్కొక్కరు వాళ్ళ భయపడుతూ బయటకు వస్తున్నటువంటి పరిస్థితి చూడొచ్చు. విజయసాయి రెడ్డికి సంబంధించి ఇప్పటికే మనందరికీ తెలుసు, రాజకీయాల నుంచి కంప్లీట్ గా సన్యాసం తీసుకున్నారు. అలాగే వైవి సుబ్బారెడ్డి కూడా రాజకీయ సన్యాసం తీసుకోబోతున్నట్టుగా తెలుస్తుంది. ఆయన ఇప్పటికే అటు జగన్మోహన్ రెడ్డి గారికి రిలేషన్, దగ్గర బంధువు. ఆయన కూడా బయటికి వెళ్ళిపోతే వైఎస్ఆర్సీపీ పార్టీ పరిస్థితి చాలా దారుణంగా అయిపోద్ది అనే ఉద్దేశంతో జగన్మోహన్ రెడ్డి గారు ఇద్దరికి మధ్య కూడా ఇక్కడ కూడా ఆర్థికంగా ఉండేటువంటి ఇష్యూసే జగన్మోహన్ రెడ్డి గారికి వీళ్ళిద్దరికి మధ్య గ్యాపులు తీసుకొచ్చినట్టుగా తెలుస్తుంది. అంటే ఎక్కడైనా కూడా జగన్మోహన్ రెడ్డి గారు ఆర్థిక విషయాల్లో మాత్రం ఎవరిని ఎక్కడా కూడా దగ్గరికి రానివ్వరు. అంతా ఆయనకే కావాలి, ఉన్నదంతా ఆయనే దోచుకోవాలి, దోచుకున్నదంతా ఆయన దగ్గరే ఉండాలి అనుకునే తరహాలో ఉంది. మరి సొంత కుటుంబ సభ్యులు, తల్లికి చెల్లికి, మిగతా విజయసాయి రెడ్డి లాంటి వ్యక్తికి ఆయన చాలా అవినీతిలో, అక్రమాల్లో, దోచుకోవడంలో, దాచుకోవడంలో సహకరించినటువంటి విజయసాయి రెడ్డికే ఇవ్వలేకపోయారు. కాబట్టి మిగతా మేమెంత అని చెప్పి వీళ్ళు కూడా బయటకు వచ్చి ఎవరిది వాళ్ళు చూసుకోవటం, ఇలా ఉంటే మన పరిస్థితి, మన రాజకీయ భవిష్యత్తు కూడా నాశనం అయిపోద్ది అనుకుని వీళ్ళు కూడా బయటకు వస్తున్నట్టుగా అయితే తెలుస్తుంది. మరి రేపో ఎప్పుడో వీళ్ళు కూడా చాలా మందితో సంప్రదింపులు జరుపుతున్నట్టుగా తెలుస్తుంది. దీనికి సంబంధించి రఘునాథరెడ్డి రాజీనామా ఆలోచనను కూడా దీనికి సంబంధించి ఆర్థిక వ్యవహారాలే కారణమని కూడా చాలా మంది అంటున్నారు. బీజేపీ అధినేతలకు ఒకరు నేర్పవలసిన పని లేదు ప్రస్తుతానికి, వాళ్ళకైతే అన్ని తెలుసు. మరి చెప్తారా లేదా అనేది తెలీదు. ఒక్కొక్కరు రాజీనామా చేసుకుంటూ, ఇప్పటికే కడప ఎంపీగా అవినాష్ రెడ్డి, రాజంపేట ఎంపీగా మిథున్ రెడ్డి కూడా ఉన్నారు. వీళ్ళు కూడా బోర్డు తిప్పేసే పనిలో ఉన్నట్టుగా కూడా తెలుస్తోంది. మరి ఎప్పుడు బయటకు వస్తారా అని చెప్పి వెయిట్ చేస్తున్నారు. దాన్ని కవర్ చేసుకోవడం కోసం జగన్మోహన్ రెడ్డి గారు ఆయన తాపత్రయ పడుతున్నారు. అందుకనే తాడేపల్లి కావచ్చు, ఇంకొక యాత్రనో ఇంకొకటనో ఉన్నారు. మరి వెనకాల ఎవరో సపోర్ట్ లేకపోతే జగన్మోహన్ రెడ్డి గారు ఏం చేస్తారు, ఆయన్ని ఎప్పుడు లోపలేసేస్తారో కూడా తెలియనటువంటి పరిస్థితిలో ఉన్నట్టుగా తెలుస్తూ ఉంది.